ఇంకొకటి బెంగాల్లో ఓబీసీ సర్టిఫికేట్ల రద్దు 2010 నుంచి జారీ చేసినవి చెల్లవన్న కలకత్తా హైకోర్టు. మమతాకు పశ్చిమ బెంగాల్లో అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి షాక్. ఏమని? అక్కడ ఉన్నటువంటి ముస్లింలందరినీ ఓబీసీలుగా గుర్తించింది. ఇగో ఇక్కడ ఈ విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. ఇప్పుడు దాన్ని మాట్లాడితే సమాజంలో విభజన వచ్చింది అంటారు. ఎన్నికల సందర్భంలో స్టార్ క్యాంపెయినర్ ఇట్లా మాట్లాడారు. కానీ పశ్చిమ బెంగాల్లో దరిద్రం అంతా కలిసి ముస్లింలందరినీ కలిపి ఓబీసీలో కల్పించేసారు. అది ఏ విధంగా రాజ్యాంగబద్ధమవుతుంది? 10 ఏళ్ల పాటు అనుభవించారు, అయిపోయింది. అక్కడ ఉన్నటువంటి సాధారణ ఓబీసీలు నష్టపోయినరు. బీసీ సంఘాలు, బీసీలు ఎవ్వడు మాట్లాడాడు. ఓట్ల కోసం, ఓట్ల రాజకీయాల కోసం ఒక వర్గాన్ని సంతృప్తిపరచడానికి ఏమైనా చేస్తారు. పశ్చిమ బెంగాల్లో తృణమూల్ సర్కారు జారీ చేసిన ఓబీసీ సర్టిఫికేట్లను రద్దు చేస్తూ కలకత్తా హైకోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2010 తర్వాత రూపొందించిన ఓబీసీ జాబితా పూర్తిగా చట్టవిరుద్ధమని ధర్మాసనం స్పష్టం చేసింది. పశ్చిమ బెంగాల్లో బీసీ కమిషన్ సారథ్యంలో వెస్ట్ బెంగాల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ యాక్ట్ 1993 ప్రకారం కొత్తగా ఓబీసీల జాబితా రూపొందించాలని నిర్దేశించింది. రాష్ట్రంలో 93 నాటి చట్టాన్ని ఉల్లంఘిస్తూ ఓబీసీల జాబితా రూపొందించారని, దానివల్ల అసలు ఓబీసీలకు అన్యాయం జరిగిందంటూ 2011లో కలకత్తా హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని విచారించి కోర్టు తీర్పును వెలువరించింది. ఈ తీర్పుతో 14 ఏళ్లుగా అక్కడ జారీ అయిన ఓబీసీ సర్టిఫికేట్లన్నీ రద్దయినట్టు. అయితే ఈ సర్టిఫికేట్ల ద్వారా ఉద్యోగాలు పొంది ఇప్పటికీ సర్వీసుల్లో ఉన్న వారికి, ఆ రిజర్వేషన్ కారణంగా ప్రయోజనం పొందిన వారికి, ఇప్పటికే ఏదైనా ఉద్యోగ పరీక్షల్లో విజయం సాధించి ఎంపిక ప్రక్రియలో ప్రాసెస్ ఉన్న వారికి తాజా ఉత్తర్వులు వర్తించవని కోర్టు స్పష్టం చేసింది. 2010లో వేస్తే 14 సంవత్సరాల పాటు ఓబీసీలు నష్టపోయారు. 14 సంవత్సరాల పాటు ఓబీసీలు నష్టపోయినరు. ఈ మధ్యన 2-3 అరవింద్ కేజ్రీవాల్కు అప్పటికప్పుడు బెయిల్ ఇవ్వాలని నిర్ణయించుకోవడానికి, పని చేయడానికి కోర్టుకు అంత సమయం ఉంటుంది. కానీ మరి కోర్టు ధిక్కారం అనుకుంటే మనం ఏం చేయలేము. 14 ఏళ్ళుగా లక్షల మంది ఓబీసీలు నష్టపోతే 14 ఏళ్ల పాటు విచారణ సాగింది. వాళ్ళ జీవితకాలం సగం అయిపోయింది. వాళ్ళ పోటీ పరీక్షలు రాసేటువంటి వాళ్ళ ఏజ్ అయిపోయి ఉంటుంది ఈ పాటికి. ఇవి కదా వెంటనే నిర్ణయాలు తీసుకోవాల్సినటువంటివి, తీర్పులు వెల్లడించాల్సినటువంటివి. అరవింద్ కేజ్రీవాల్ బయటికి రాకపోతే వచ్చేదేం లేదు, ఈ దేశంలో పోయేదేం లేదు. కానీ కొన్ని లక్షల మంది ఓబీసీలు నష్టపోయారు పశ్చిమ బెంగాల్లో. కేవలం ఓబీసీలో పూర్తి స్థాయిగా అక్కడ ఉన్న ముస్లింలందరినీ ఓబీసీలుగా గుర్తించింది. సేమ్ కర్ణాటకలో కూడా గదే పని జరిగింది. ఈ దేశం సర్వనాశనం కావడానికి రాజకీయ నాయకులే పునాది వేస్తున్నారు. దేశ విభజనకు ఎవడు పునాది వేస్తున్నట్టే ఇట్లాంటి నిర్ణయాలు తీసుకున్నాడే మళ్ళా దేశ విభజనకు కారణమయ్యేటువంటివి. ప్రజాస్వామ్యం పేరుతో, డెమోక్రసీ పేరుతో, మధ్యలో తుచ్చుకొచ్చినటువంటి సెక్యులర్ విధానాల పేరుతో ఈ దేశాన్ని సర్వనాశనం చేయబడుతున్నది ఆ సెక్యులర్ అనేటువంటి పదం వల్ల. కోర్టు స్పష్టం చేసింది. ఇన్ని లక్షల మంది సంబంధించింది. వెంటనే దానిపైన కొన్ని లక్షల మందికి అవసరమైనటువంటిది హైకోర్టు కానీ, సుప్రీంకోర్టు కానీ, లోకల్గా ఉండేటువంటి కోర్టులు 5 నెలలు 6 నెలలు సమయం తీసుకొని ప్రత్యేకంగా కొన్ని లక్షల మందికి వర్తింపజేసేటువంటి అంశం ఉంది. కాబట్టి 5-6 నెలల్లో ఆ కోర్టు తీర్పు ఎందుకు ఇవ్వలేదు? 14 సంవత్సరాలు పట్టింది. ఆ 14 సంవత్సరాల్లో ఎంతమంది ఓబీసీలు నష్టపోయారు? ఇప్పుడు మళ్ళీ దీంట్లో ఏం చేశారు? ఆల్రెడీ సర్టిఫికేట్లు పొందినటువంటి దాంట్లో ఉద్యోగాలు పొందినటువంటి వారికి, సర్వీసులు ఉన్నవారికి, రిజర్వేషన్ కారణంగా ప్రయోజనం పొందినవాడు వాడు అందులోనే ఉంటాడు మళ్ళా. అంటే 14 ఏళ్ళు వాళ్ళు విచ్చలవిడిగా. అదెట్లాంటి తీర్పు అవుతుంది? వాళ్ళందరినీ రద్దు చేయాలి కదా, అక్రమంగా వచ్చినటువంటి వాళ్ళు కదా, వాళ్ళు అక్రమంగా పొందినటువంటి వాళ్ళు కదా. ఈ అక్రమైనటువంటి రిజర్వేషన్లు ఇచ్చినటువంటి ఆ అధికారాన్ని, ఆ పార్టీని సస్పెండ్ చేయాలి కదా, అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని సస్పెండ్ చేయాలి కదా. ఎందుకు సస్పెండ్ చేయకూడదు? చట్టానికి వ్యతిరేకంగా, రాజ్యానికి వ్యతిరేకంగా చేసినటువంటి నిబంధన కదా ఇది. మరి చట్టాన్ని, రాజ్యాంగాన్ని ఉల్లంఘించిన తర్వాత రాజ్యాంగం పైన ప్రమాణం చేసినటువంటి ప్రభుత్వాన్ని రద్దు చేసేటువంటి అధికారం లేదా? రద్దు చేయాలి కదా. ఎందుకు రద్దు చేయట్లేదు? రద్దు చేయరు. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారు? మళ్ళీ ఇగో చూడురి, మమతకు కోర్టు షాక్ ఇచ్చింది, కోర్టుకు మమతా బెనర్జీ షాక్ ఇచ్చింది. ఏమని? కాగా కోల్కతా హైకోర్టు తీర్పును ప్రభుత్వం అంగీకరించే ప్రసక్తి లేదని పశ్చిమ బెంగాల్ సీఎం మమత పేర్కొన్నారు. రాష్ట్రంలో ఓబీసీ రిజర్వేషన్ల కోటా కొనసాగుతుందని స్పష్టం చేశారు. సో నిజమైనటువంటి ఓబీసీలను నాశనం చేయడానికి నేను ఎంత దూరం అయినా పోతా అని మమతా బెనర్జీ చెప్పారు. సేమ్ అదే ఇక్కడ వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిండు. 4% ముస్లింలకు కోటా ఇచ్చి
ఓబీసీలకు నష్టం చేస్తే ఈ ఓబీసీ సంఘాలను చెప్పుకున్నటువంటి బీసీ సంఘాలు చెప్పుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ వాళ్ళ కాళ్ళు మొక్కుతూ వాళ్ళ దగ్గర ఇచ్చేటువంటి ఎంగిలి మెతుకుల కోసం వాళ్ళ కాళ్ళ దగ్గర పడున్నారు. నిజమైనటువంటి ఓబీసీలు నష్టపోతుంటే, నిజమైనటువంటి ఓబీసీల జీవితాలతో ఆట ఆడుకుంటుంటే, ఈ దేశ విభజన జరిగినప్పుడే ఈ దరిద్రం అంతా అంటగట్టుకొని ఈ దరిద్రం ఇట్లనే ఉండిపోయింది ఈ దేశంలో. అసలు ఈ స్వాతంత్రం ఎందుకు వచ్చిందో, ఎవరి కోసం వచ్చిందో అనేటువంటి విషయాలను అసలు ఏం చేయాలో అర్థం కాకుండా, దరిద్రమైనటువంటి దేశ విభజన జరిగితే వెళ్ళిపోవాల్సిన వాళ్ళందరూ వెళ్ళిపోకుండా, ఉండాల్సిన వాళ్ళని ఉండకుండా చేసి ఇగో ఈ రావణ కాష్టంలాగా ఈ దేశం రావణ కాష్టంలాగా కాలడానికి కారణం ఎవరు? ఇగో ఇట్లాంటి నిబంధనలు రావడానికి ప్రజాస్వామ్యంలో కొన్ని విషయాలను సమీక్ష చేయాల్సినటువంటి అవసరం ఉన్నదా లేదా అనేటువంటి చూడాలి. ప్రజాస్వామ్యంలో కొన్ని చేయాల్సినటువంటి అవసరం ఉందా లేదా అనేటువంటి చూడాలి. ఇట్లా నిజమైనటువంటి ఓబీసీలకు బీసీలకు అన్యాయం జరుగుతుంటే ఎవ్వడు మాట్లాడడం వల్ల సోకాడు లెఫ్ట్ లిబరల్ లేకపోతే సెక్యులర్ అనేవాడు ఇవాళ ఎవ్వరికి నోరు రాదు. ఎందుకంటే ఆడ ఓబీసీకి సంబంధించినటువంటి కోటా అప్పనంగా అక్రమంగా అనుభవిస్తున్నది ముస్లింలు కాబట్టి ఇప్పుడు దానికి వ్యతిరేకంగా నోరు మెదపడానికి ఏ ఒక్కడు బయటికి రాడు, ఆ దమ్ము ధైర్యం ఉండదు. సో ఇప్పటికైనా బీసీలు, తెలంగాణలో ఉండేటువంటి బీసీలు ఏ విధంగా మీకు నష్టపోయినరు? 4% తెలంగాణలో ముస్లింలకు బీసీ రిజర్వేషన్ కోటాలో లబ్ధి పొందుతుంటే తెలంగాణలో ఉన్నటువంటి బీసీలంతా కూడా ఏ విధంగా నష్టపోయారో కళ్ళు తెరవకపోతే మీ కర్మ. మిమ్మల్ని ఎవ్వడేం చేయలేడు. ఆ పార్టీ 500 ఇచ్చిందని, ఈ పార్టీ 1000 రూపాయలు ఇచ్చిందని, వాడెవడో 4 పోస్టులు ఇచ్చిండని చెప్పేసి మీరంతా వాని కింద పడి ఉంటే మీకు జరిగేది ఇదే. ఇంకా 4 రోజులు పోతే వాళ్ళ ఓట్ల కోసము సగం సీట్లు వాళ్ళకే కేటాయిస్తారు, సగం ఓట్లు వాళ్ళే అంటారు. అసలు మొత్తం ఆగమాగం అయిపోతుంది. ఊహించుకుంటే భవిష్యత్తు ఒళ్ళు గగురు పొడుస్తుంది అనేటువంటి విషయాన్ని చూడాలి. ఎంత దూరమైనా దిగజారేటువంటి పరిస్థితి ఉంది. ఎంత దూరమైనా దిగజారుతారు ఆ ఓట్ల కోసము. ఇంతకంటే ఇంకా నీచంగా పోతారు.